భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజికల్ తెలుగు. నేను మీ రాజాని. ఈరోజు మనం రూబిక్స్ క్యూబ్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి అయితే చూసేద్దాం. ఎవరైతే ఈ వీడియోని డైరెక్ట్గా చూస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే అర్థం కాదు. దయచేసి మీరు పైన ఇన్ఫర్మేషన్ ఐలో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చేసాను. ఈ రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలనేది ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూసేయండి, లేకపోతే మీకు ఏమాత్రం అర్థం కాదు. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయితే మనం లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. మనం ఫస్ట్ లేయర్ చేసాం కదండి. ఫస్ట్ లేయర్లో పైన టైల్స్ అన్ని సేమ్ కలర్తో సెంటర్తో మ్యాచ్ అయ్యాయి. పైన టైల్స్ అన్ని సేమ్ కలర్తో ఆరెంజ్ కలర్తో మ్యాచ్ అయ్యాయి. పైన టైల్స్ అన్ని సేమ్ కలర్తో మ్యాచ్ అయ్యాయి. పైన టైల్స్ అన్ని సేమ్ కలర్తో మ్యాచ్ అయ్యాయి. అర్థమైంది కదండి. ఇప్పుడు అలాగే మన సెంటర్ టైల్ అంటే ఏంటి? సెంటర్ టైల్స్ అంటే తెలుసు కదా, అంటే మిడిల్ లేయర్లో సెంటర్ టైల్ సెంటర్ టైల్ సెంటర్ టైల్ సెంటర్ టైల్ అంటే ఈ సెంటర్ టైల్స్కి మనం ఏం చేయాలండి? మ్యాచ్ చేయాలి. సెంటర్ టైల్కి సేమ్ కలర్తో ఇప్పుడు ఎలాగ మ్యాచ్ అయిందో ఇలాగే సేమ్ కలర్తో ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎలా మ్యాచ్ అయింది? ఇక్కడ సేమ్ కలర్తో బ్లూతో మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎలా మ్యాచ్ అయింది? ఇక్కడ సేమ్ కలర్తో ఇలా మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఎలా మ్యాచ్ అయింది? ఇలా సేమ్ కలర్తో మ్యాచ్. అది ఎలా చేయాలి చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ టాప్లో పెట్టుకున్నారు కదండి ఈ బ్లూని. ఏ కలర్లో ఎలాగ ఇటు నుంచైనా ఇట్టైనా పెట్టుకోవచ్చు, ఇలాగైనా పెట్టుకోవచ్చు, ఇట్లానే పెట్టుకోవచ్చు. టాప్ లేయర్ మీ ఇష్టం. అంటే టాప్ అండి ఈ కలర్లో ఇది ఫ్రంట్ పెట్టుకుంటారా, ఇది ఫ్రంట్ పెట్టుకుంటారా, ఇది ఫ్రంట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఫస్ట్ అయితే మీరు ఏదైతే చూసేసుకోండి, ఏదైనా పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ కలర్ సాల్వ్ చేయాలి కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్లో ఉంటుంది కదండి కింద, దీనికి ఆపోజిట్ ఏ కలర్ ఎల్లో కదా, ఆ ఎల్లో ఒకసారి తిప్పండి. అలా తిప్పి దీన్ని మాత్రం నెక్స్ట్ తిప్పేటప్పుడు మాత్రం దీన్ని టాప్కి వచ్చేటట్టు చూసుకోండి. ఆపోజిట్ ఏంది? ఎల్లో కదా, ఎల్లో చూస్తున్నారు కదా. ఎల్లో ఏం చేస్తున్నారు? ఎల్లోకి పైన ఉంటుంది కదా, అంటే ఎల్లోకి ఏంటి మీకు కావాల్సింది? ఎల్లోకి ఎడ్జ్ అనమాట. అంటే ఇంకా ప్లస్, ఇంకా వైట్లో వచ్చినప్పుడు మీకు ప్లస్ చెప్పాయి కదా, అలాగే ఇక్కడ ఎల్లోకి ప్లస్ చూసుకోండి. చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? అలా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? ఎల్లోకి ఎడ్జ్ పైన, ఎల్లోకి పైన ఏముంది ఎడ్జ్లో? ఎల్లో సెంటర్కి పైన ఎడ్జ్లో ఏముంది? కలర్స్ చూసుకోండి. బ్లూ ఉంది కదండి, బ్లూ రెడ్ ఉంది. బ్లూ రెడ్ ఉంది కాబట్టి ఎల్లో సైడ్ ఏమైతే ఉందో బ్లూ ఉంది కదా, ఇది కాకుండా దానికి ఆ బ్లూకి ఏదైతే ఉందో సెంటర్ ఎడ్జ్లో ఇక్కడ ఏముంది? రెడ్ ఉంది కదా, ఈ రెడ్ సెంటర్తో మ్యాచ్ చేయాలి. అందుకోసం మీరు ఏం చేస్తారు? బాటమ్ లేయర్, దీన్ని ఒకటే డౌన్ అంటారు, బాటమ్ అంటారు, దీన్ని ఒక్కదాన్ని తిప్పాలన్నమాట. దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది కదా, ఓకే. మ్యాచ్ చేశారు కదా. ఇగో పై దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మాల్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది? ఆ ఎల్లో వైట్కి ఆపోజిట్ ఎల్లో తీసుకొని ఆ ఎల్లోకి ఎడ్జెస్ తెలుసు కదా, ఎడ్జెస్ అంటే ప్లస్ అనమాట. ఆ ఎడ్జెస్లో ఇక్కడ ఏముంది? ఎడ్జ్ అని తీసుకొని ఫస్ట్ ఇటు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోండి. ఇటు సైడు ఏ కలర్ ఉంది? ఇక్కడ బ్లూ. ఎల్లో కానుకొని ఏముంది? బ్లూ ఉంది. అటు సైడ్ ఫ్రంట్ ఫేస్లో ఏముంది మనకి? అదే బ్లూకి రెడ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డౌన్ ఫేస్ కదండి, ఇది డౌన్ ఫేస్ కదా, డౌన్ అన్న బాటమ్ అనేది అండి. ఈ డౌన్ ఫేస్ని ఏం చేయాలి? ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ని ఆ సెంటర్తో మ్యాచ్ చేయాలి. రెడ్ కదండి, ఈ రెడ్ సెంటర్తో మ్యాచ్ చేయాలి. ఇక్కడ మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలేదు. ఆరెంజ్ ఉంది ఇక్కడ టైల్తో. ఇక్కడ మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలేదు. బ్లూ ఉంది సెంటర్తో. ఇక్కడ మ్యాచ్ అయిందా? చూసారు కదా, మ్యాచ్ అయింది. ఈ ఎడ్జ్ దీనికి మ్యాచ్ అయింది. బ్లూ ఎడ్జ్ తీసుకున్నారు. ఆ బ్లూ ఎడ్జ్కి ఏమో మీకు ఏముంది? ఎల్లోకి బ్లూ ఎడ్జ్ ఉంది. ఎల్లో సెంటర్కి బ్లూ ఎడ్జ్ అయితే ఉంది ఎడ్జ్లో. ఆ ఎడ్జ్కి ఇంకో కలర్ ఏముంటుంది? రెడ్ ఉంది. ఆ రెడ్ మ్యాచ్ చేయడానికి ఆ సెంటర్కి తిప్పాలి బాటమ్ లేదు, అప్పుడు మీకు మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అయింది కదండి, మ్యాచ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాచ్ అయింది కదండి, ఓకే చూస్తారు. అలాగే దాని కింద ఏ కలర్ ఉందండి? బ్లూ ఉంది కదా. బ్లూ ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి. బ్లూ రైట్ సైడ్ ఉందా, ఏదర్ లెఫ్ట్ సైడ్ ఉందా? ఇక్కడ ఏముంది మీకు? బ్లూ లెఫ్ట్ సైడ్ ఉంది. సారీ, బ్లూ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉందంటే మీరు ఏం చేయాలంటే లెఫ్ట్కి తిప్పాలి. లెఫ్ట్కి తిప్పారు కదా. బ్లూ రైట్ సైడ్ ఉంటే మనం ఈ బాటమ్ లేయర్ని లెఫ్ట్కి తిప్పాలి 1 టైం. తర్వాత మేము ఏం చేయాలి? ఆ బ్లూ మీకు మామూలుగా రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ పై దాన్ని, ఆ రైట్ సైడ్ దాన్ని కిందకి ఒకసారి తిప్పాలి. మళ్ళీ సేమ్ రివర్స్. ఇందాక మీరైతే లెఫ్ట్కి తిప్పారు కదా, దాన్ని మళ్ళీ రైట్కి తిప్పండి.
మళ్ళీ పైకి పంపించేసేయండి. ఇక్కడ సెట్ అయింది కదండి, చూడండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ లేయర్ స్పాయిల్ అయిపోతుంది. ఈ వైట్ లేయర్ స్పాయిల్ అయ్యి మీకు ఏం బాధపడక్కర్లేదు. మీకు ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి చెప్పారు కదా, ఈ కార్నర్ ఎలా సాల్వ్ చేయాలో. సాల్వ్ చేయాలంటే మీకు ఏముంది, ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా, లెఫ్ట్లో చూసుకోండి. కలర్ మాత్రం ఇక్కడ సేమ్గానే ఉంటుంది. బ్లూ రెడ్ ఉంది కదా, ఇక్కడ బ్లూ రెడ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, లెఫ్ట్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, రైట్లో తిప్పాలి. లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్లో బాటమ్ లేయర్ ఒకసారి తిప్పాలి, మళ్ళీ దాన్ని ఇలా కింద దించాలి, మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పించుకురావాలి, మళ్ళీ దాని పై పంపిస్తే మీకు సెట్ అయిపోతుంది. ఇది కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇక్కడ సెట్ అయింది కదా. మళ్ళీ మీరు చూసుకోండి, మళ్ళీ ఎల్లో సెంటర్లో వేరే కలర్ తీసుకోండి, ఎట్టనే తీసుకోండి. దానికి ఎల్లో సెంటర్కి ఎడ్జ్లో చూసుకోండి. ఎడ్జ్లో ఏముందండి, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది కదా, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని పైది కాబట్టి గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేయాలి. గ్రీన్ సెంటర్తో మ్యాచ్ అయింది కదండి. తర్వాత దాని కింద ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఎడ్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి బాటమ్ లైన్ లెఫ్ట్ సైడ్ ఒకసారి 1 టైం తిప్పాలి. అది రైట్ సైడ్ ఉంది కాబట్టి, రెడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్కి ఉండేదాన్ని రైట్ సైడ్ని ఆర్ డాష్ అంటే ఆర్ డౌన్ చేయాలి. 1 టైం ఇట్లా ఉంది కదా, ఇలా డౌన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇందాకైతే మీరు రైట్ నుంచి లెఫ్ట్ తిప్పారు కదా, దాన్ని లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పేసేయండి, మళ్ళీ పైకి పంపించేసేయండి. మళ్ళీ ఇక్కడ మీకు వైట్ లేయర్ స్పాయిల్ అవుతుంది కదా, మళ్ళీ అలా చూసుకోండి రిమైనింగ్ వైట్ లేయర్ ఎక్కడ ఉందో చూసుకుని. లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్కి ఒకసారి తిప్పి బాటమ్ని, దీన్ని ఒకసారి కింద దించి ఆ వైట్ ఫుల్ దాన్ని దించి మళ్ళీ దీన్ని రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పి మళ్ళీ పైకి పంపించేసి. అంటే సేమ్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో అలాగే సాల్వ్ చేసుకోవాలి దీన్ని. కాకపోతే మీకు స్పాయిల్ అవుతూ ఉంటుంది, అది చేసుకోవడం మీకు చెప్పాను కదా, అలాగే ఫస్ట్ లేయర్ లాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారు, సెట్ అయింది కదా, ఇక్కడ చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూసుకోండి. ఓకే, అప్పుడప్పుడు మీకైతే ఇక్కడ మీరు ఎడ్జెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎల్లో సెంటర్ దగ్గర ఎల్లో ఎడ్జెస్ లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ కలర్ ఉండకూడదు అనమాట, అటు సైడు ఆ కలర్ ఇటు సైడ్ ఉండకూడదు, ఇటు సైడ్ ఉండకూడదు. అది ఉండేది మనం తీసుకోకూడదు. అది ఉండేది ఎలా చేయాలో ఇది చేసాక మీకు చెప్తాను. ఎల్లో ఎడ్జ్లో ఎల్లో సెంటర్ ఎల్లో ఎడ్జెస్ ఇలాగ ఉండేది తీసుకోకూడదు. ఇలా ఉండేవి మనం అలాగా నేను చెప్పినట్టు ఇప్పుడు సెకండ్ స్టెప్ చెప్పాను కదా, అలాగే చేయకూడదు. అలాగా ఏం చేయకూడదు చెప్తాను. దానికి ముందు ఇక్కడ ఒకటి మిగిలింది, అదే చేసేద్దాం. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఎడ్జ్కి ఎల్లో సెంటర్కి ఎడ్జ్కి ఏముంది, గ్రీను ఆరెంజ్. అంటే పైన ఇటు సైడ్ మీకు ఫ్రంట్ ఫేస్లో ఏ కలర్ అవుతుందో ఆ కలర్కి సెంటర్ మ్యాచ్ చేయాలి. ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేసాం. ఇక్కడ కింద ఏముంది, గ్రీన్ ఉంది. గ్రీన్ ఎటు సైడ్ ఉంది, రైట్ సైడే ఉంది. రైట్ సైడ్ ఉంటే ఏం చేస్తాం, మనం లెఫ్ట్కి ఒకసారి తిప్పి గ్రీన్కి ఎటు సైడే ఉందో అటు సైడ్ దాన్ని రైట్కి ఒకసారి కింద తిప్పి మళ్ళీ ఇందాక మనం ఏం చేసాం, ఇందాక రివర్స్ అనమాట. రైట్ దాన్ని లెఫ్ట్కి తిప్పాం, లెఫ్ట్ దాన్ని మళ్ళీ రైట్కి తిప్పుతాం, మళ్ళీ అలా పైకి పంపించేస్తాము. ఏం చేస్తాము, మళ్ళీ ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి దీనికి స్పాయిల్ అయిపోయింది. వైట్ లేయర్ లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పి మళ్ళీ దీన్ని ఇటు సైడ్ కింద దించి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ పైకి పంపించాం. ఫస్ట్ లేయర్ మీకు ఎలా చెప్పాను కదా, వైట్ కార్నర్స్ అలా సాల్వ్ చేయాలో అలాగే చేసేసుకోవాలండి. కలర్ మాత్రం ఇక్కడ సేమ్గా ఉంటాయి, అక్కడ కలర్ చూసుకోబడలేదు ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒకటే కాబట్టి సేమ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు చూసారండి, సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ అలా చూసుకోవాలి. ఈ లేయర్ మిడిల్ లేయర్ ఒకటి ఫుల్ సాల్వ్ అయ్యింది, ఇది ఒకటి సాల్వ్ అయ్యింది, ఇంకా దీనికి ఒకటి ఉంది, దీనికి ఒకటి ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే ఆ ఎల్లో సెంటర్కి ఎడ్జెస్ చూసుకోవాలి. ఎడ్జెస్ అంటే ఇది ఓకే. ఎడ్జెస్ మీరు ఎల్లో కలర్కి ఎల్లో ఎడ్జెస్ ఉంటే మాత్రం తీసుకోకూడదు. ఎల్లో ఎడ్జ్ పైన ఉన్న ఇటు సైడ్ ఉన్న తీసుకోకూడదు అండి. ఆ కలర్ మాత్రం మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి వేరే స్టెప్ ఉంది, అదే చెప్తాను. నెక్స్ట్ ఏముంది, ఎడ్జెస్ చూసుకుంటున్నారు. ఇక్కడ ఏముంది, ఆరెంజ్ బ్లూ ఉంది. అంటే బ్లూ పైన ఉంది కాబట్టి బ్లూ టాప్ ఫ్రంట్ ఫేస్లో ఉంది కాబట్టి బ్లూ సెంటర్కి మ్యాచ్ చేయాలి. సెంటర్కి మ్యాచ్ చేశారండి, మ్యాచ్ చేసాం. ఇక్కడేముంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలండి, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఒకసారి మనం లెఫ్ట్ తిప్పాలి కింద దాన్ని. మళ్ళీ అది ఒకవేళ ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ కింద తిప్పాలి రైట్ సైడ్ నుంచి. మళ్ళీ లెఫ్ట్ తిప్పిన దాన్ని రైట్కి తిప్పాలి, మళ్ళీ పైకి పంపించేసేయాలి. మళ్ళీ మీకేం అర్థం అవుతుందండి, ఇది అటో లెఫ్ట్లోన వైట్ లేయర్ స్పాయిల్ అయింది కాబట్టి వైట్ ఫుల్. మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్లో ఉంది కాబట్టి వైట్ పైకి, లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్కి తిప్పాలి, దీన్ని కిందకి దించాలి, దీన్ని మళ్ళీ రివర్స్ టర్న్ చేయాలి, మళ్ళీ పైకి పంపించేసి సెట్ అయిపోయింది. ఇది బ్లూ సెట్ అయింది, రెడ్ సెట్ అయింది, గ్రీన్ సెట్ అయింది,
ఆరెంజ్ సెట్ అయింది. మీకు ఒక్కోసారి అయితే ఎలా వస్తుందంటే ఇక్కడ ఆరెంజ్ ఫుల్గా ఇక్కడ ఈ టైల్లో ఉంది కదండి, ఈ టైల్లో ఇక్కడ అడ్జస్ట్లో ఎల్లో ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఎల్లో ఉంటే ఏం చేయాలంటే, ఎల్లో ఉంటుంది కదండి, ఎల్లో ఉంటే ఏం చేయాలంటే మీకు అర్థం కాదు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఈ కలర్ ఇటు సైడ్ ఉండాలి, తెలుసు కదా, ఇది ఈ లేయర్లో ఉండే కలర్, ఇది ఈ లేయర్లో ఉండే కలర్ కాదు కదండి, ఇది ఇటు సైడ్ ఉండే లేయర్లో కలరు, ఇది కూడా ఇక్కడ ఉండేది కాదు. అది మీకు అది ఆ టైం ఎలా వస్తుందంటే, ఇక్కడ మీకు అది ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ ఎల్లో సెంటర్కి ఎల్లో ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎల్లో ఎడ్జెస్, ఇదిగో ఎల్లో ఎడ్జ్, ఎల్లో ఎడ్జ్, ఎల్లో ఎడ్జ్, అక్కడ ఎల్లో కలర్ ఎప్పుడైతే వస్తుందో, ఎల్లో కలర్ ఇక్కడే కాదు ఇక్కడ కూడా వస్తుంది, ఇది ఎక్కడ ఉంది, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ కలర్స్, ఇక్కడ రెడ్ కలర్ ఉండదు కదా, ఈ రెడ్ కలర్ ఇటు సైడు, ఈ బ్లూ కలర్ ఇటు సైడ్ రావడం జరుగుతుంది. అలాగే కాదు ఇక్కడ ఎల్లో కలర్ కూడా రావచ్చు, అలా వస్తుంది కదా మీకు. ఆ లేయర్ ఒక సేమ్ కలర్ కాదు, మీకు రిమైనింగ్ ఎల్లో కాకుండా ఇవన్నీ చేస్తారు కదా, ఇందాక చెప్పాను ఆరెంజ్, బ్లూ, అవి ఇక్కడ ఎడ్జెస్లో ఎల్లో కాకుండా ఏ కలర్ ఉంటాయో ఆ స్టెప్ చేసాం మనము. ఆ స్టెప్ చేసాక కూడా మనకి ఇక్కడ కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అప్పుడు ఎప్పుడు మిగులుతాయంటే, ఇక్కడ మీరు చూసుకుంటారు అన్ని ఎల్లో ఎడ్జెస్సే ఉంటాయి, ఫ్రంట్లో ఇక్కడ బాటంలో అన్ని ఎల్లో ఎడ్జెస్సే ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారంటే, అప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటారు అనమాట, ఇలా తిప్పి అయ్యో అనుకుని ఇక్కడ మీకు సెట్ కాదు, ఇక్కడ మామూలుగా ఫుల్ కలర్ వచ్చి ఉంటుంది. నేను మీకోసం అర్థమయ్యేటట్టు చెప్పాను, టాప్ లేయర్ మాత్రం సేమ్ కలర్లోనే ఉంటుంది, మీరేం ఇబ్బంది పడవలేదు. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది కదండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇటు సైడ్ ఉండాలి కదా, అంటే డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అలా ఫ్రంట్కి పెట్టుకుని ఎక్కడైతే కలర్ డిఫరెంట్గా ఉందో ఇక్కడ ఎల్లో ఎడ్జెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీన్ని ఒక్కసారి రైట్ దాన్ని కిందకి ఇలా తిప్పండి. ఏ కలర్ అయితే ఉందో మిస్ మ్యాచ్ అయిందో ఆ కలర్ మీరు ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని, ఇది రైట్ సైడ్లోనే ఉండాలని, మిస్ మ్యాచ్ అయిన కలర్ అనేది రైట్ సైడ్లోనే ఉండాలి, దాన్ని పెట్టుకుని ఇలా కిందకి దించి ఒకసారి, ఓకే, కిందకి దించి ఏం చేస్తారు, కింద దించారు కాబట్టి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి ఒకసారి ఇలా తిప్పి మళ్ళీ ఇలా పైకి పంపించేసాడండి, అంతే. అప్పుడు ఇక్కడ మీకు ఈ కలర్ సెట్ అయిపోతుంది. ఇక్కడ నేనంటే ఇలా చెప్పలేదు కాబట్టి నాకు ఇక్కడ రాలేదు, లేకుండా వేరే కలర్లు ఉంటే మనము దీనికి సెంటర్కి మ్యాచ్ చేసుకుని ఆ కలర్లు అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి ఏమైందంటే అన్ని ఎల్లో ఎడ్జెస్సే ఉన్నాయి చూడండి. ఎల్లో అనేది ఎడ్ సైడ్ అయినా అటు ఎడ్జెస్లో ఎడ్ సైడ్ అయినా ఉండొచ్చు, అప్ ఫేస్లో ఉన్నా ఉండొచ్చు, ఫ్రంట్ ఫేస్లో ఉండొచ్చు, లేకపోతే డౌన్ ఫేస్లో, అంటే మనకి తప్పు కాబట్టి అప్ ఫేస్లో ఉన్నా ఉండొచ్చు. చూడండి ఎల్లో ఎడ్జెస్ అంటే ఇలా అని చెప్పాను కదండి, ఇలా అని, అంటే ఎడ్జెస్లో ఇక్కడ ఎల్లో ఎడ్జ్ ఉంది అంటే మనం కలర్ క్రియేట్ చేయలేం. ఇందాక నేను చెప్పాను కదా, వేరే కలర్ ఎడ్జెస్ ఎల్లో కలర్ కాకుండా వేరేది ఏదైతే ఉంటుందో ఆ షేప్తో మనం మిడిల్ లేయర్ మ్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం మ్యాచ్ చేయలేం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎడ్జెస్లో, ఎడ్జెస్ అంటే అదే 4 ఎడ్జెస్ కదా, ఇటు ఇది ఇటు సైడ్ ఇక్కడ ఉంది, అంటే ఒకటున్నా మనం దాన్ని సాల్వ్ చేయలేం. మిగిలిన కలర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ ఎడ్జ్కి ఇక్కడ కూడా ఇటు సైడ్ ఈ కలర్ ఉంది, అంటే ఇది కూడా ఎడ్జ్ లెక్కే కదా, ఈ ఎడ్జ్కి కూడా కలర్ ఉంది ఎల్లో, అంటే చేయలేము. ఈ ఎడ్జ్కి కూడా కలర్ ఉంది ఎల్లో, చేయలేము. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ స్టెప్కి మనం ఎప్పుడు వస్తామంటే, ఫస్ట్ మనకి ఎల్లో ఎడ్జెస్ లేకుండా ఏ కలర్ ఉంటుందో ఇందాక మీకు చెప్పాను కదా, ఆ స్టెప్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే వస్తే ఈ ఎల్లో ఎడ్జెస్ కూడా మనకి పోతాయి అనమాట, పోయి మనకి మామూలుగా వేరే కలర్లో ఉండే ఎడ్జెస్ అయితే వస్తాయి. ఒక్కొక్కప్పుడు అయితే ఇలాగ ఎల్లో ఎడ్జెస్ అయితే వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎల్లో ఎడ్జెస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చూసుకుంటాం అనమాట, సెట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ కలర్ సెట్ కాలేదు, అంటే ఇక్కడ ఈ కలర్, అంటే మనం ఇక్కడ మాత్రం ఇవన్నీ కరెక్ట్గానే చేసాము, అయినా కూడా సెట్ కాలేనప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇక్కడ అన్నీ మనం కరెక్ట్గా చేసాము, అయినా మనకి ఏమొచ్చింది, ఎల్లో ఎడ్జెస్ వచ్చినప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉంటుందంటే మనం ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంది, ఇదిగో ఇక్కడ ఈ కలర్ సెట్ కాలేదు, ఈ కలర్ సెట్ అయింది, ఓకే, ఇక్కడ కూడా ఈ కలర్ సెట్ కాలేదు, ఇక్కడ ఈ కలర్ సెట్ కాలేదు. అప్పుడు మేము ఏం చేస్తాము, ఏదైనా సెట్ కాని కలర్ని తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇక్కడ సెట్ కాలేదు కలరు, ఏం చేస్తాం, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ దీనికి ఏముంది, ఇక్కడ ఈ రెడ్ ఏమో ఇటు సైడ్ ఉంది, ఈ గ్రీన్ ఏమో ఇటు సైడ్ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, దీన్ని రైట్లో ఇది డౌన్ ఫేస్ పెట్టుకుని ఇది కిందకి పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మాత్రం మనం అప్ ఫేస్ పెట్టుకుంటాం. ఏదైతే కలరు తప్పు ఉందో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని రైట్ దాన్ని ఒకసారి ఇలా కిందకి తిప్పండి, కింద బాటమ్ని లెఫ్ట్ నుంచి రైట్కి ఒకసారి ఇలా తిప్పండి, మళ్ళీ దాన్ని పైకి పంపించేసేయండి. మళ్ళీ ఇక్కడ మీకు లేయర్ స్పాయిల్ అవుతుంది కదండి, వైట్ అన్ని కలర్లు, మీరు ఏం చేస్తారంటే, అది ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి ఒకసారి రైట్కి తిప్పి మళ్ళీ పై దాన్ని ఒకసారి కింద దించి రైట్ నుంచి లెఫ్ట్ తిప్పి మళ్ళీ పైకి పంపించేసేయాలి.
అర్థమైంది కదండి మీకు. ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో గ్రీన్ లేయర్ అని చెప్పా కదా, అదే ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ స్టెప్లో చెప్పా కదండి. అదే సేమ్ అలాగే వైట్ కార్నర్స్ పాడైపోయినప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాం అలాగే. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్లో వచ్చింది కదా, లెఫ్ట్లో వచ్చింది కాబట్టి ఏం చేసాము, లెఫ్ట్ నుంచి రైట్ తిప్పి డౌన్ చేసి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ తిప్పి మళ్ళీ అప్ చేసేసాం. అదే ఒకవేళ మనకి రైట్లో వస్తే మనం ఏం చేస్తామండి, అదే రైట్లో వస్తే సేమ్ రైట్లో వస్తే రైట్ నుంచి రైట్ కార్నర్ ఇక్కడ ఎక్కడ ఒకవేళ ఇక్కడే ఉందనుకో రైట్ కార్నర్, మనం ఏం చేస్తాము లెఫ్ట్కి తిప్పుతాం. రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పి అప్ లేయర్ని డౌన్ చేసి లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్ తిప్పి డౌన్ తిప్పాం కదా అప్ లేయర్ని, మళ్ళీ దాని పైకి పంపించేసాం. సేమ్ ఇక్కడ మీకు అర్థమైంది కదండి. లెఫ్ట్ లేయర్ని ఎలా చేసామో రైట్ లేయర్ కూడా అలాగే. ఒకవేళ అది రైట్లో ఉంటే వైట్ కార్నరు రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పి అప్ లేయర్ని డౌన్ చేసి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పి దాన్ని లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పి మళ్ళీ దాన్ని పైకి పంపించేస్తాం. అర్థమైంది కదండి. సేమ్ అలాగే చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ సెట్ అయిందో లేదో చూస్తాం. అలా చేసేసాము. తర్వాత ఇంకా చూసుకోబడలే, మళ్ళీ ఇక్కడ చూసుకుంటాం ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటుందా అని. ఇగో ఎడ్జెస్లోకి మళ్ళీ వస్తాం. ఎల్లో ఎడ్జెస్ ఉంది, మళ్ళీ ఎల్లో ఎడ్జ్ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక దానికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఎల్లో ఎడ్జెస్ చూసుకోవాలి. ఎల్లో ఎడ్జ్ లేకుండా ఏది ఉంటే అది చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ కలర్ ఇక్కడికి వచ్చేసింది, రెడ్ కలర్. ఎల్లో ఎడ్జ్ లేకుండా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఏ కలర్ ఉంది, రెడ్ గ్రీన్ ఉంది. గ్రీన్ ఉంది కదా, గ్రీన్కి సెట్ చేసేసి సెంటర్కి సెట్ చేసి ఇక్కడ ఏముంది కింద ఆ గ్రీన్ దానికి ఏముంది, రెడ్ ఉంది కాబట్టి రెడ్ ఎడ్ సైడ్ ఉంది చూసుకోండి, రెడ్ రైట్ సైడ్లో ఉంది. ఒక్కోసారి మీకు ఈ కలర్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. లెఫ్ట్ సైడ్లో వస్తే మీరు ఏం చేస్తారు, సేమ్ అంతే. లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి కింద దాన్ని రైట్ సైడ్లో తిప్పాలి. ఆ కలర్ ఎడ్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆ పై దాన్ని ఇలా కింద డౌన్ చేయాలి. మళ్ళీ ఇందాక రివర్స్ అలాగే లెఫ్ట్ తిప్పిందని మళ్ళీ రైట్ తిప్పిందని మళ్ళీ లెఫ్ట్ తిప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చింది కాబట్టి రెడ్ అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ తిప్పుతాము. అదే కలరు ఆ రెడ్ కలర్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్ని ఒకసారి కింద తిప్పుతాము. మళ్ళీ సేమ్ రివర్స్ లెఫ్ట్ తిప్పిందని రైట్కి తిప్పుతాం, మళ్ళీ సేమ్ పైకి పంపిస్తాం. మళ్ళీ అలాగే ఇదేముంది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి సేమ్ స్టెప్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి చెప్పా కదా, అలాగే కార్నర్ సెట్ చేసేది. ఒకవేళ ఇది ఇక్కడ ఉంటే చెప్పా కదా, ఇది ఒకవేళ ఇది కానీ ఈ కలర్ కానీ ఇక్కడ ఉంటే మనం ఏం చేస్తాము, రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్కి తిప్పి అప్ సైడ్ దాన్ని డౌన్ చేసి మళ్ళీ లెఫ్ట్కి తిప్పి దాన్ని రైట్కి తిప్పి మళ్ళీ డౌన్ ఉన్నదాన్ని పైకి పంపించేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, లెఫ్ట్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం, రైట్కి తిప్పుతాం, అప్ లేయర్ని డౌన్ చేస్తాం, మళ్ళీ రివర్స్ చేస్తాం, మళ్ళీ పైకి పంపించేస్తాం. అలాగే చూడండి ఎల్లో లేయర్ గ్రీన్ లేయర్ సెట్ అయింది, ఆరెంజ్ మాల్ సెట్ అయిపోయింది. ఇక్కడ మనకేముంది, మళ్ళీ ఒకటి మిగిలింది, అది చూసుకోకూడదు. ఇంక మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు ఎడ్జెస్కి వచ్చేసేయాలన్నమాట. ఎల్లో ఎడ్జ్ లేకుండా ఏదో ఉంటే చూసుకోవాలి. ఎల్లో ఎడ్జ్ ఉంది, ఇదిగో మళ్ళీ ఎల్లో ఎడ్జ్ వచ్చేసాయి కదండి. ఎల్లో ఎడ్జ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇదిగో ఈ కలర్ ఏమో చూడండి ఇక్కడ కలర్ కరెక్ట్గా లేదు కదా, ఈ కలర్ ఏమో ఇటు సైడ్ ఉండాలి, ఈ కలర్ ఏమో ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు మీరేం చేస్తారు, సేమ్ అలాగే దాన్ని రైట్కి పెట్టుకుని దాన్ని ఇలా ఒకసారి కిందకి టర్న్ చేయండి, డౌన్ చేసి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి ఒకసారి తిప్పి మళ్ళీ పైకి పంపించేసి వదిలేసేయాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, కలర్ స్పాయిల్ అయింది కదండి, మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్కి తిప్పి డౌన్ చేసి మళ్ళీ రివర్స్ తిప్పి, రివర్స్ అంటే తెలుసు కదా ఎలా తిప్పారో, మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేయాలి, మళ్ళీ పైకి పంపించేసాం. కలర్ చూడండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సెట్ కాలేదు కదా, సెట్ అయింది సెట్ కాల. తర్వాత మీరు ఏం చేస్తాం, మళ్ళీ ఎడ్జెస్కి వచ్చేసేయాలి. ఏం ఎడ్జెస్ అంటే ఎల్లో ఎడ్జ్ లేని కలర్ చూసుకోవాలి. ఎడ్జ్ ఉంది ఇక్కడ చూడండి, ఎల్లో ఎడ్జ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని రైట్ అప్ ఫేస్లో చూడండి, అప్ ఫేస్లో ఏముంది, ఎడ్జ్కి ఎడ్జ్కి ఫ్రంట్ ఫేస్లో ఏముందండి, రెడ్ ఉంది. రెడ్ సెంటర్తో మ్యాచ్ చేయండి, తిప్పండి అలా కింద దాన్నే తిప్పాము, రెడ్ సెంటర్తో మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, బ్లూ ఎడ్ సైడ్ ఉంది, దీనికి ఉండే కలర్ ఏంది బ్లూ, ఎడ్జ్లో బ్లూ ఎడ్ సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని డౌన్ లేయర్ని ఒకసారి లెఫ్ట్కి తిప్పి, బ్లూ లేయర్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి దాన్ని ఒకసారి రైట్ దాని కింద తిప్పి మళ్ళీ ఇందాక మీరు లెఫ్ట్కి తిప్పిన దాన్ని బాటమ్ లేయర్ మళ్ళీ రైట్కి తిప్పేసి మళ్ళీ దీన్ని పైకి పంపించేసేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వైట్ లేయర్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ఇదేం చేయాలి, లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి లెఫ్ట్ దాన్ని రైట్కి తిప్పి పై దాన్ని కింద దించి మళ్ళీ రైట్కి తిప్పి దాన్ని లెఫ్ట్ తిప్పి మళ్ళీ పైకి పంపించేసేయాలి. సెట్ అయిపోయింది చూడండి, సెట్ అయిపోయిందా, సెట్ బ్లూ సెట్, ఆరెంజ్ సెట్, గ్రీన్ సెట్, ఇంకా ఇంతే అండి. ఇలాగ చేయాలి, అర్థమైంది కదండి. భగమండే నిప్పు
నిప్పుల వర్షమొచ్చినా